ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 7వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 11:40 తర్వాత ఈ ధనస్సు రాశి వారికైతే 100% మీరు అవునన్నా కాదన్నా జరిగేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే 24 గంటలో పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వీరి పనితీరు చాలా బాగుంటుంది. నలుగురు వీరి పనితీరుని మెచ్చుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వీరు చేసే పని మెచ్చుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. వీరి పనితీరు ఏ పని చేసినా మంచిగా శ్రద్ధ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తారు. అంతేకాదు ఈ ధనుస్సు రాశి వారు అంకిత భావంతో పనులైతే పూర్తి చేస్తుంటారు. అందువల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి పనితనం కనిపిస్తుంది. దాని ద్వారా వీరి యొక్క పై అధికారుల నుంచి కావచ్చు, వీరి యొక్క ఆఫీస్ నుంచి సీనియర్స్ చేత కావచ్చు, ఎక్కువైతే ప్రశంసలు అయితే వీరు పొందుకుంటారు. అందరితో కలిసిపోతారు, కలిసికట్టుగా పనిచేస్తారు. వీరిలో గర్వం అనేటువంటి విషయం అస్సలు ఉండదు. ఇతరులతో వీరు వ్యక్తిత్వాన్ని బట్టి మెదులుకుంటూ ఉంటారు. ఎవరికి ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలో చాలా బాగా తెలుసు. రెస్పెక్ట్నిచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి అధికంగా ఉండేటువంటి లోపం ఏమిటంటే కనుక వీరికి ఆవేశం ఎక్కువగా, ఆవేశంలో ఊగిపోతూ ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే ఆవేశానికి వెళ్తూ ఉంటారు. కొద్దిగా ఆవేశం తగ్గించుకుంటే మీకు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. వీరికి అనవసరమైనటువంటి ఆవేశం తగ్గితే కనుక జీవితంలో ఎదుగుతారు ఉంటారు. కనుక ఈ రాశి వారికి ఈ రోజున అంటే మార్చ్ 7వ తేదీన శుక్రవారం రోజునైతే ఉదయం 11:40 తర్వాత ఈ రాశి జాతకులకు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే విజయాన్ని అయితే వీరు పొందుకుంటారు. అంతేకాదు వివాహాది శుభకార్యంలో లేట్ అవుతున్న అందులో కూడా మీరు విజయాన్ని ఈ రోజునైతే పొందుకుంటారు. ముఖ్యంగా అయితే ఇది రోజున ఈ రాశి జాతకులు ఖచ్చితంగా విజయాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఈ రోజున మాత్రం విజయవంతంగా అవుతారు. ఈ యొక్క సమయంలో మీకు ఏమిటంటే గనక ఒక శుభవార్త వస్తుంది. డబ్బు విషయంలో శుభవార్త అందుతుంది. రావాల్సిన అప్పు తిరిగి రావటం కావచ్చు, ఎవరికైనా అప్పు ఇవ్వాలి అంటే అందులో కూడా సక్సెస్ కావడం, లేదా ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిల్లో కూడాను మీకు రావాల్సిన మనీ అనేది చేతికి అందడం జరుగుతుంది. ఈ రోజున తప్పకుండా ఇలా జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఇక శుభప్రదంగా ఉంటుంది.